హీరో అయితే ఇట్స్ నాట్ డార్లింగ్ ప్రభాస్. సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. ఫారినర్స్ కూడా వాళ్ళ కిడ్స్ కి మహాభారత్ గురించి చెప్తారు. కల్కి సినిమాకి వెళ్తున్నానండి. ఇంకొక 10 నిమిషాల్లో బొమ్మ పడిపోద్ది. వాన పడుతోంది. ఊబర్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా చూసి రివ్యూ ఇస్తాను. యాజ్ యూజువల్ ఈసారి కూడా 5 నిమిషాలు లేట్గానే వెళ్ళాను. పడాల్సిందే, ఏం చేస్తాం. ప్లాన్ చేసుకున్నాను కానీ యాజ్ యూజువల్ ఊబర్ బండి ఏది దొరకలేదు. అది కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళేపాటికి మహాభారత్లో శ్రీకృష్ణ అశ్వత్థామకి చెప్పే ఆ సీన్ మాత్రమే నేను చూడగలిగాను. దానికి ముందు ఒక 5 minutes చాలా అద్భుతంగా ఉందంట, మిస్ అయ్యారు. ఏం పర్వాలేదు, 3Dలో మళ్ళీ చూస్తాను అనమాట. సెకండ్ టైం చూస్తాను ఈసారి. ఒక అరగంట ముందే నేను థియేటర్ దగ్గర ఉండాలని ఫిక్స్ అయిపోయాను. సినిమా గురించి ఏం చెప్తున్నామండి, దీనికి రివ్యూ ఇచ్చే సినిమా కానే కాదు. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పాలి. టేకింగ్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోని సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఈ సినిమా చూసిన తర్వాత పేరెంట్స్ అందరూ మహాభారత్ వాళ్ళ పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేస్తారండి. మన వాళ్లే కాదు, ఫారినర్స్ కూడా వాళ్ళ కిడ్స్కి మహాభారత్ గురించి చెప్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఈ రైమ్స్ వీటన్నిటిని పక్కన పెట్టేసేసి. సో మహాభారత్లోని క్యారెక్టర్స్ గురించి, కర్ణుడి గురించి, మన సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వీకెండ్కి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడవలసిన సినిమా ఇది. మనం మన ట్రెడిషన్ని మర్చిపోతున్నాం, మన పురాణాలని చదవట్లేదు. వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద వెస్ట్ లైఫ్. కానీ దిస్ ఇస్ సంథింగ్, దాని మొత్తాన్ని మార్చేసే సినిమా అని అయితే నేను చెప్తాను. మన టేకింగ్ కూడా ఇట్ హ్యాస్ బీన్ టు నెక్స్ట్ లెవెల్ అండి. మనం ఇంతకు ముందు వీ హ్యావ్ సీన్ బాహుబలి. మన రాజమౌళి గారు మన తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, ఈయన ఇట్స్ నాట్ పాన్ ఇండియన్ కూడా, ఇది పాన్ వరల్డ్ సినిమా అనే చెప్పాలి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ మూవీకి హీరో అయితే ఇట్స్ నాట్ డార్లింగ్ ప్రభాస్. ద వన్ అండ్ ఓన్లీ హీరో మిస్టర్ అశ్వత్థామ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, బాహుబలి పార్ట్ 1 చూసినాక కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనే ఒక క్వశ్చన్ బాహుబలి 2 రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రశ్న వచ్చింది కదా. కానీ ఇందులో కర్ణుడు ఎందుకు కనిపించాడు? సప్త చిరంజీవులలో అశ్వత్థామ ఒకరైతే మరి కర్ణుడు ఎందుకు కనిపించాడు ఈ సినిమాలో అనే ప్రశ్నగానే ఉంది. దాని గురించి నేను కూడా స్టార్ట్ చేయాలి. అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఒకసారి మనం కూడా ఎక్కడైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి దాని గురించి తెలుసుకుని వీలైతే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి విత్ డీటెయిల్స్. బికాస్ సెకండ్ టైం చూసిన తర్వాత ఐ వాంట్ టు హైలైట్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్ గివెన్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే మూవీ అంతా కూడా 6000 సంవత్సరాలు, కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత అని మెన్షన్ చేశారు. అక్కడ దీపికా పడుకునే 5th month ప్రెగ్నెంట్ ఉమెన్ గా చూపించారు. దేర్ ఆర్ సమ్ డీటెయిల్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ, స్పాయిలర్స్ అవుతుంది. సో దాని గురించి మనం ఒక సినిమా అయిపోయిన ఒక 25 days 30 days తర్వాత మనం ఒక వీడియో చేసుకుందామండి. ఫర్ నౌ ఇట్స్ నాట్ ఎ రివ్యూ, ఇట్స్ ప్యూర్లీ అదో చాలా జాయ్ అనమాట. మన సినిమా, ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనే ఒక ఆనందం. ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా, తమిళ సినిమా అలా కాదు. ఇట్ ఈస్ ఇండియన్ సినిమా. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. మీరు కూడా వాచ్ చేస్తే మీకు కూడా అదే ఫీల్ కలుగుతుంది. వరల్డ్ క్లాస్ లెవెల్కి మన ఇండియన్ సినిమా ఎదిగింది అని గర్వంగా మనం ఎంతో ఆనందపడే సినిమా అండి ఇది. సో మిస్ అవ్వకండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. ఇట్స్ వెరీ నైస్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే కనుక సినిమాని, మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫర్ నౌ.